పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి యోధా జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క 30 అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు ఈ 4 అధ్యాయాలు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నవి. వీటిలో దేవుడు ఇశ్రాయేలును, యోధాను కూడా వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళేలా చేస్తానని పదే పదే ప్రమాణాలు చేసిన సందర్భం మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలోని అనేక భాగాలకు ఈ భాగానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ భాగంలో భవిష్యత్ విషయాలు, ఆదరణ, ఆశాభావాలు కలిగించే మాటలు అనేకముగా అనగా సమృద్ధిగా పుష్కలముగా కనబడతాయి. మనకి తన ప్రజలకు ఎప్పుడు కూడా ధైర్యం చెప్పే మాటలు, ప్రోత్సహించే మాటలు, భయపడొద్దు అని ధైర్యాన్ని కలిగించటానికి ప్రభు అనేక విషయాలను మాట్లాడుతున్న విషయాలు ఇందులో కనబడతాయి. అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తన ప్రజలైన వారు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఏ విషయంలోనైనా పరిస్థితి ఎంత విషమముగా ఉన్నా కలత చెందక, దుఃఖాన్ని కలిగి ఉండక బహుధైర్యము కలిగిన వారిగా సాగాలనేదే దేవుని యొక్క హృదయాభిలాష. అందుకే దేవుని యొక్క ఆలోచన గనక గుర్తెరిగిన వారమై ఉండగలిగితే ఆయనకు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉండగలుగుతాం, కానీ దేవునికి ఎప్పుడు దూరంగా ఉండం. దాదాపు 2600 సంవత్సరాల క్రితం ఇర్మియా రాసిన వాటిని ఇప్పుడు మనం చదివే భాగ్యం లభించింది. ఈ పుస్తకం అంటే కాగితాలు చుట్ట మనం చూస్తాం. 36వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. ఈ జరగబోయే సంగతులన్నీ కూడా కాగితాల మీద రాసి భద్రపరచమని ప్రభువే తెలియచేశారు. అంటే రాబోయే కాలంలో జరగబోయే సంగతులు గనుక ఇవి భద్రపరచు, వీటినేమి చెల్లాచెదరు చేయొద్దు అని. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 721వ సంవత్సరంలో అశూరు వారి మూలంగా చెరలోనికి వెళ్ళిపోయిన సందర్భం మనం గమనిస్తాం. ఉత్తర రాజ్యం యోధా అంటే క్రీస్తు పూర్వం 587లో నాశనమైన దక్షిణ రాజ్యం ఇక్కడ రాసి ఉంది. ఈ 2 రాజ్యాలకు చెందిన వారి గురించిన వివరాలు ఇవి. ఇశ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం. ఒకటేమో ఉత్తర రాజ్యం, రెండోది దక్షిణ రాజ్యం. ఈ 2 రాజ్యాల్లో ఏమేమి జరగబోతున్నాయో దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. వారు ఎలా ఉన్నారట? సమాధానం లేని వారుగాను, భయం చేత, దిగులు చేత కేకలు వేసేవారుగా ఉన్నారట. వారి కేకలు దేవుడికి వినబడుతున్నాయి అని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గనక సమాధానం లేక కీడు, దిగులు గనక ఉండి ఉంటే, నీకు అర్థం కాని అయోమయమైన పరిస్థితి ఉంటే, నువ్వు వేసేటువంటి ఆ కేకలు ఖచ్చితంగా ప్రభుకి వినబడతాయి. కొంతమంది హృదయాంతరంగాలలో నుంచి బహు వేదనను బయటికి చెప్పలేక
లోపలే కేకలు వేస్తున్న పరిస్థితులు కనబడుతుంటాయి. దేవుడు ఏం చెప్తున్నారంటే, అలాగున హృదయంతరంగంలో వేసిన కేకలు కూడా వినబడతాయి, మీరు భయపడవద్దు అని ధైర్యాన్ని చెప్తున్నారు. తన ప్రజల యొక్క కలవరం, తన ప్రజల యొక్క ఆందోళన ప్రభు ఎప్పుడు గమనిస్తారు. వారికి క్షేమం ఇవ్వటానికి ఇష్టపడతారు. వారు ఎలా ఉన్నారంటున్నాడనంటే, పురుషులు ప్రసూతి వేదన పడినట్లుగా, పిల్లలను అంటున్నట్లుగా ఉంది, అంత బాధపడిపోతున్నారు అని. వాస్తవానికి పురుషులు పిల్లలు కనలేరు. ఎవరో ఒక అతను స్త్రీ వలె గర్భసంచిని కడుపులో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకొని ఆ గర్భంలో ఈ యొక్క అండాన్ని లోపల పెట్టుకొని గర్భం ధరించిన వ్యక్తిగా 9 నెలలు మోసి మరలా ఆపరేషన్ చేయించుకుని ఒక బిడ్డను కన్నాడు. అది సహజమైనది కాదు. ఆపరేషన్ ద్వారా నేను కూడా బిడ్డను మోస్తే ఎలా ఉంటుందో తెలియాలని గర్భసంచి పెట్టుకొని లోపల బిడ్డను కూడా పెట్టుకొని అలాగున్న బిడ్డను కన్నాడు. కానీ అతనికి ప్రసవ వేదన ఏమీ కలగలేదు. 9 నెలలైంది, గర్భం మళ్ళీ కడుపు కోసేసి బిడ్డను తీసేశాడు. అది బాధ ఏం కాదు. కానీ ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీ పడుతున్న వేదన, వారు కలిగినటువంటి వేదన, బాధ, దుఃఖములో కలుగుతుని అంతగా కేకలేస్తున్నారట. వాస్తవానికి పురుషుడు ఎంతటి బాధనైనా దిగమింగుకొని ఏ బాధ లేదు నాకు అన్నట్లు బ్రతుకుతాడు. ఇది పురుషునికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. కానీ అలాంటి ధైర్యం కలిగిన వ్యక్తి కూడా ప్రసవ వేదన పడినప్పుడు స్త్రీ ఎంతటి నొప్పిని భరిస్తుందో, ఆ నొప్పిని బట్టి ఎంతగా కేకలేస్తుందో అంత బాధపడుతున్నారట వాళ్ళు. అందుకే ప్రభు వారిని చూసి, నేను మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాను, మీకు క్షేమం ఇస్తాను. అయ్యో, ఇది చాలా భయంకరమైన పరిస్థితి మీకు కలిగింది కనుక మిమ్మల్ని నేను తప్పకుండా విడిపిస్తాను, మీరేమి కంగారు పడొద్దు అని వారికి దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు. 5 నుంచి 11 వచనాలు గమనిస్తే, కొన్ని మాటలు బట్టి చూస్తే క్రీస్తు పూర్వం 537 నుంచి 538లో బబులోనులో ప్రవాసములో ఉన్నటువంటి యూదులు తిరిగి తమ దేశానికి చేరుకోవడం వల్ల ఈ ప్రవచనాలు పూర్తిగా నెరవేరలేదని చెప్పుకోవాలి. అంటే ఆ కాలంలో జరిగినటువంటి విషయాలు అప్పటికి పూర్తిగా ఇవి నెరవేరలేదు. లేదా ఈ సంగతి సంపూర్ణంగా నెరవేర్చబడటానికి రాబోయే కాలం సిద్ధంగా ఉందేమో అని ఉద్దేశం. అంటే అప్పుడు కాలంలో ఇది జరిగింది లేదు, రాబోయే కాలంలో జరగబోతుంది అని అంటే, యేసు ప్రభు రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ కేకలు వేసే ఒక సందర్భం రాబోతా ఉంది. విడవబడినప్పుడు ప్రతి ఒక్కరు కేకలు వేసి, అయ్యో మేము విడవబడ్డామని ప్రసూతి వేదన పడినటువంటి ఆ తల్లి వలె పురుషులు కూడా కేకలు వేయబోతున్నారు. అందుకనే విడవబడుట బహుఘోరం అన్నాడు. యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకు సిద్ధపడి ఎత్తబడి ఉండకపోతే విడవబడ్డావా, అది బహుఘోరమైన పరిస్థితి. అందుకనే బ్రతుకున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే పశ్చాత్తాపడి పాపం విడిచిపెట్టి చెడు మార్గాలను విడిచిపెట్టి నీతియుక్తమైన బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ప్రభు రాకడలో ఎత్తబడే ధన్యత, భాగ్యం నీకు సొంతం అవుతుంది. లేదంటే విడవబడతావు. పండ్లు కొరుక్కునే, కేకలు వేసేటువంటి అగ్ని ఆరని, పురుగు చావని ఆ ఘోరమైన నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు మీ ఆర్త ధ్వని విని, మీ హృదయ కేకలు విని మీకు క్షేమము కలుగు చేస్తాడు అని చెప్తున్నాడు.
ఇంకా అంటాడు, యాకోబు సంతానం గురించి ఆయన మాట్లాడుతూ, మీరేమీ కలత చెందవద్దు, దాస్యంలో ఉన్నానని మీరు అనుకోవద్దు. నేను మిమ్మలను బయటికి తీసుకురావటానికి దావీదు లాంటి ఒక గొప్ప వ్యక్తిని మీకు నియమిస్తాను. అతను మిమ్మలను భయపడకుండా ధైర్యంగా బయటికి తీసుకొస్తాడు. కాబట్టి మీరు ఎవ్వరు భయపడొద్దు, కంగారు పడిపోవద్దు. మీ సంతానం అంతా కూడా శత్రువుల చేతిలో ఉన్నా నేను తప్పకుండా తిరిగి తీసుకొస్తాను, మీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. అంటే శత్రు చేతుల్లో మగ్గిపోతున్న వీళ్ళ జీవితంలో నెమ్మది లేదు. శత్రువుల చేతుల్లో నెమ్మది ఎందుకు ఉంటుంది? అందుకని నెమ్మది లేని ఈ స్థితిలో నుంచి నెమ్మది కలిగించేటువంటి స్థితికి మిమ్మలను నేను తీసుకురాబోతున్నానని ప్రభు ధైర్యం చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి శత్రు చేతుల్లో ఉన్నట్లుంది, బంధించబడినట్లుంది, బయటికి రాలేని స్థితిలో ఉంది, అవమానాలు నిందలతో బలి అయిపోయి గురైపోయిన పరిస్థితి నీకుంది. ఇది గమనించి దైవ వాక్య ప్రకారంగా ధైర్యం తెచ్చుకోవాలని సేవకునిగా తెలియచేస్తున్నాను. ఏ పరిస్థితి అనే శరణిలో ఉన్నా నీ జీవితాన్ని ముందుకు సాగించకుండా, క్షేమము లేకుండా, సమాధానం కలగకుండా, ఆయన యొక్క కృపకు పాత్రుడుగా నువ్వు లేకుండా నాశనం అయిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. భయపడొద్దు, నెమ్మది నీకు తప్పకుండా ఆయన దయచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను సమూలంగా నాశనం చేయను. నా మాట వినకుండా లోకాన్ని కోరుకొని విగ్రహ సంబంధమైన మనసుతో ఉన్నావు గనుక నిన్ను శిక్షిస్తాను. ఎందుకు? నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష ఉంది, కానీ శత్రువుల చేతిలో నాశనం అయిపోయే స్థితిని మాత్రం నేను ఇవ్వను అంటున్నాడు. ఏదో కొంచెం శిక్షిస్తాను నిన్ను. ఎందుకు? నీకు బుద్ధి రావటానికి, సరిచేయబడ్డానికి, ఇక మీదట మళ్ళా ఆ తప్పు చేయకుండాటానికి కొంచెం చిన్నగా శిక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన నిజంగా గనక కఠినంగా శిక్షించేవాడైతే మన జీవితాలు ఉండవు. అనేక పర్యాయాలు దేవునికి గాయాలు రేపిన వారు ఉన్నాం. అనేక సందర్భాలు అసహ్యమైన కార్యాలు చేసిన వారుగా కూడా ఉన్నాం. అయితే ప్రభు వారు చేసిన దానికి శిక్ష కొద్దిగా ఇచ్చి ఇక మరలా ఈ పని చేయొద్దు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారి యొక్క పాపం పక్వం అయిపోయింది గనక వారు చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇంకా చెప్తారు ఆయన, నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నావు, అందరూ నిన్ను వెలివేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నారు, నిన్నెవరు లక్ష్య పెట్టట్లేదు అని యెరూషలేము ప్రజల కొరకు చెప్తున్నాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు అలాంటి స్థితిలో వెలివేయబడిన, తృణీకరించబడిన, ఎవరు లెక్క చేయని స్థితిలో ఉన్నా నేను మాత్రం నిన్ను పట్టించుకుంటాను, నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ గాయాలన్నిటినీ మానుతాను. మానసికమైన అనారోగ్యం, శారీరకమైన అనారోగ్యం రెండు కూడా బాగు చేస్తాడట ఆయన. గాయాలు మాన్పుతానన్నాడు. శరీరానికి తగిలిన గాయం, హృదయానికి తగిలిన గాయం కూడా ఆయన బాగు చేస్తాడట. అది మాన్పేస్తాడట, పుండు ఉండనీడట, ఆ గాయం ఉండనీడట. ఈరోజు ఏ విషయంలో నువ్వు గాయపరచబడి, ఎవరి వలన గాయపరచబడి బహుగా వేదన చెందుతున్నావో, ఎవరి మాటలు నిన్ను బాధించాయో, ఏ సందర్భం నీకు నొప్పి కలిగించిందో, దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నీ హృదయ గాయాన్ని కడతాడు. నువ్వు పొందుతున్న
ఆ వేదన నుంచి తప్పకుండా విడిపిస్తాడు. అధైర్యం చెందొద్దు. ధైర్యంతో ప్రభువులో విశ్వాసంగా సాగిపోవటానికై ప్రయత్నం చేయి. అందుకే ఆయన అంటున్నాడు, నేను పట్టించుకొని బాగు చేసి నీకు క్షేమం ఇస్తాను, నిన్ను నమ్మకమైన బిడ్డగా నడిపించుకుంటాను అని. అప్పుడట ప్రజలు కృతజ్ఞత పాటలు పాడతారట. సంబరపడే స్వరాలు వినబడేలా చేస్తారట. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పట్టించుకున్నాడు, మాకు క్షేమం ఇచ్చాడు, మరలా మా జీవితాలను తిరిగి కట్టాడు, మా బ్రతుకులు బాగున్నాయి అని వాళ్ళు సంతోషిస్తారట. నెహెమీయా గ్రంథంలో మనం కనుక గమనిస్తే 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూస్తే ఆ పని ప్రారంభించబడింది అని. అంటే ఎప్పుడో యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రకటన చేయబడినటువంటి ఆ మాటలు నెహెమీయా గ్రంథంలో నెరవేర్పును మనము చూస్తాం. వాస్తవానికి నెహెమీయా గ్రంథం ముందు కనపడుతుంది, యిర్మీయా గ్రంథం తర్వాత రాయబడినట్లు కనబడుతుంది. అంటే ముందు జరిగిన సంగతులు తర్వాత రాసే సంగతులు ముందు రాయడం అని కాదు, బైబిల్ని ఒక క్రమబద్ధీకరించారు. ఆ క్రమంలో నెహెమీయా గ్రంథం ముందైపోయింది, యిర్మీయా గ్రంథం ముందైంది. వాస్తవానికి ఆదికాండం కంటే ముందే యోబు గ్రంథం రాయబడింది. అంటే యోబు చరిత్ర ఎప్పుడో జరిగింది. రాయబడడం లెక్కల్లో వేస్తే మాత్రం ఆదికాండం కంటే యోబు గ్రంథమే మొట్టమొదటిగా రాయబడిందని పండితుల అభిప్రాయం. అంటే మరి ఇప్పుడు యోబు గ్రంథం ఎక్కడ పెట్టాలి? ముందు పెట్టాలి. మరి ముందు పెడితే ఆ చరిత్ర బాగుంటుందా? అసలు ఆది ఎలా ప్రారంభించబడింది, సృష్టి యొక్క విధానం ఏంటి, తర్వాత ఏం జరిగిందని ఒక క్రమబద్ధీకరించటానికి ఈ బైబిల్ గ్రంథంలో ఈ పుస్తకాలన్నీ ఒకదానికొకటి పేర్చారు. కానీ ముందు వెనక జరిగిన సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో కనబడతాయి. అందుకే ఇది మనం అర్థం చేసుకుంటే గాని అర్థం అవ్వదు. యిర్మీయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభు పలికిన మాటలు నెహెమీయా గ్రంథంలో నెరవేర్పు చూస్తున్నాం మనం. అవి మళ్ళీ కట్టబడ్డాయి అని, శిథిలమైపోయిన స్థితిలో నుంచి క్షేమాన్ని వారికి ఆయన దయచేశాడని. ఆ టైంలోనట వారు దేవుని గుర్చిన కృతజ్ఞతా పాటలు పాడుతున్నారట. సంబరాలతో వారి స్వరాన్ని వినసొంపుగా చేసుకుంటున్నారట. ఆయన అంటున్నాడు, మీరు అలాగ కృతజ్ఞతతో ఉండండి, మీ సంతానం తక్కువేమి అవదు, మిమ్మల్ని నేను విస్తరింప చేస్తాను, నేను మిమ్మల్ని గనులుగా చేస్తాను అని ధైర్యపరుస్తున్నాడు. తన ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఎప్పుడు కూడా తన ప్రజలను విస్తరింప చేస్తాడు, గనులుగా కూడా చేస్తాడు. నిన్ను తృణీకరించబడిన వాడిగా, అసహించబడిన వాడిగా, విలువ లేని వాడిగా చేయట్లేదు ఆయన. నీ స్థితి గతి పరిస్థితి ఖచ్చితంగా మార్చేస్తాడు. అందుకే ఆయన మీద నమ్మకం ఉంచేవారు బహుధైర్యం కలిగి ఉంటారట. నువ్వు పరిస్థితులను చూసి భయపడి ఆందోళన చెందుతున్నావేమో, వారు కూడా అలాగే ఉన్నారు. వారికి అభయం ఇస్తున్న దేవుడు నీకు కూడా అభయం ఇస్తున్నాడు. ఏమాత్రం కృంగిపోక, నిరాశ చెందక, అయ్యో నా బ్రతికేంటి ఇలా ఉంది అని అనుకోక, దేవుని మార్గంలో సాగటానికై ప్రయత్నం చేయి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను చేరదీస్తాను, దగ్గర తీసుకుంటాను, నీకు క్షేమాన్ని కలుగు చేస్తాను అని. తన ప్రజలను దేవుడు ప్రేమించి తన దగ్గరకు తీసుకుని వారికి క్షేమం ఇచ్చే స్థితి ఎంత గొప్పది. 23, 24 వచనాల్లో తాను చేసిన దానిని ఇశ్రాయేలు వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని దేవుడు చెప్పట్లేదు. ఎప్పుడైతేనేమి మొత్తానికి అర్థం చేసుకుంటారు, ఇది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? దేవుడే వారిని శత్రువుల చేతుల నుండి విడిపించాడు,
వారు అనుభవించిన ఆ ఘోరమైన దుస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చారని వారు గమనిస్తారు అని ప్రభు చెప్తున్నాడు. బైబిల్లో మరికొన్ని భాగాలు బట్టి మనం చూస్తే మనుషులు దేవుని మాటలను, కార్యాలను, ఆయన మార్గాలను ఎప్పుడు అర్థం చేసుకోవటం లేదు. వారి ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరుచుకున్నప్పుడే అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ వారికి నేర్పించినప్పుడే వారు అర్థం చేసుకుంటారు తప్ప మామూలుగా దేవుని కార్యాలు అర్థం కావు. ఈ రోజున దేవుని యొక్క కార్యాలు నువ్వు కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండుంటే ఈ రోజు నుంచి ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన కార్యాలు నీ పట్ల ఎన్నెన్నో చేశారు, ఇక నువ్వు ఎన్నో చేయబోతున్నాడు. అందుకే తన ప్రజలను 70 సంవత్సరాలు శత్రువులకు అప్పగించిన మరలా వారిని విడిపిస్తానని చెప్తున్న ఆ ధైర్యపు మాటలు నీవు కూడా ఏ ఏ పరిస్థితుల్లో చిక్కడిపోయావో వాటన్నిటి నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావు, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావు. కనుక నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో అవి పోయినట్లు కాదు, దేవుడు తిరిగి నీకు తప్పకుండా దయచేస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగు, నమ్మకమైన వ్యక్తిగా ఉండు. పరిస్థితులు ఏదైనా పరిస్థితుల వైపు చూడక ప్రభు అయిన దేవుడైన యేసుక్రీస్తు వైపు చూడు. ఆయనే నీకు క్షేమము ఇస్తాడు. ఆయన నీ ద్వారా నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మహిమ పొందుతాడు. అట్టి కృప ధన్యత ఈ వాక్యం విన్న వారందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.